నమస్తే, వెల్కమ్ టు K2 ఇండియా. నేను వసంత్. ఓవర్ కాన్ఫిడెన్స్తో బీజేపీ మట్టి కరుస్తుందా? తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చూసినా కూడా ఇదే సందేహం కలుగుతోంది. కళ్ళ ముందు అడ్వాంటేజ్ కనబడుతున్నా, బలపడేందుకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నా కానీ అందిపుచ్చుకునే ఆలోచన బీజేపీకి ఏ కోసానా లేనట్టు కనిపెడుతోంది. ఉన్న బలాన్ని వదులుకొని పక్క పార్టీలో నుంచి ఖాళీగా ఉన్న నేతల్ని, టైమౌట్ అయిపోయిన నేతల్ని అరువు తెచ్చుకుంటున్న తీరు చూసిన తర్వాత ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్న ముంత వలకబోసుకుంటే అనే సామెత గుర్తొస్తుంది. ఉదాహరణకి బీజేపీ చేసిన కొన్ని ప్రయోగాల సంగతి ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ని దెబ్బతీయడం కోసం జహీరాబాద్కి ఎంపీ పాటిల్ను తీసుకొచ్చారు. పాటిల్కి ఏమంత బలం ఉంది? ప్రజలతో ఏమంత సంబంధాలు ఉన్నాయి? ఆయన నియోజకవర్గం పరిధిలోని 7 ఎమ్మెల్యేలే ఆయనను ఎప్పుడు వాళ్ళ ప్రాంతాల్లో అడుగుపెట్టనివ్వలేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఆయన మంచిగా 2 ముక్కలు తెలుగు మాట్లాడలేరు. ఆయనకు ఏమాత్రం గ్రౌండ్ ఉందని తీసుకొచ్చినట్టు. తర్వాత రాములు కుటుంబాన్ని తీసుకొచ్చి నాగర్ కర్నూలులో పెట్టడం చూస్తే రాములు బీఆర్ఎస్ బలంతోనే, కేసీఆర్ ఫేస్ వాల్యూతోనే గెలిచిన నాయకుడు అనేది ఓపెన్ సీక్రెట్. అక్కడ బీజేపీకి శృతి లాంటి నాయకురాలు ఉంది. ముందు నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. సైద్ధాంతిక సంబంధం ఉన్న, అనుబంధం ఉన్న లీడర్ని పక్కన పెట్టి ఇలాంటి వాళ్ళకి ఇవ్వడము, తర్వాత ఖమ్మంలో జలగమంత రాజకీయ ప్రభావం చూసే అవకాశం ఉంటే దాదాపుగా 10 ఏళ్ళు ఆయనను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు? ఖమ్మంలో అసలు బీఆర్ఎస్కి గ్రౌండ్ దొరకలేదు. ఏ లీడర్లు దొరుకుతారా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉండేది. అధికారంలో బీఆర్ఎస్ ఉండగా అటువంటి టైంలో కూడా జలగంకి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదంటే దాని అర్థం ఆయన ప్రభావం చూపలేడు అని. ఇలాంటి లీడర్లు అందరినీ జమ చేయడం, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇలాంటి లీడర్లు అందరినీ జమ చేసి బీజేపీ చేస్తున్న ప్లానింగ్ చూస్తే కొత్త ఓట్లు రాకపోగా ఉన్న ఓట్లు ఊడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళను యాక్సెప్ట్ చేయలేక, వాళ్లకు బలం లేదు. సరే, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఆల్రెడీ ఉన్న పాత వారందరూ బిగుసుకుపోతే పడాల్సిన ఓట్లు కూడా పడవు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు కన్వర్ట్ అయిపోయింది. మనకి ఓట్లు పడతాయి అనుకుంటే బీఆర్ఎస్ నుండి కొంత ఓటు వచ్చి బీజేపీకి కలిసినా కూడా అసలు బీజేపీ ఓటే కొత్తగా పెట్టిన వాళ్ళకి పడకపోతే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బగొట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. కేంద్రంలో కూడా ఇలాంటి మూమెంట్ ఉన్నట్టు అర్థమవుతోంది చాలా చోట్ల. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన ఫస్ట్ లిస్టులో 6 లీడర్లు వాలంటీర్గా తప్పుకున్నారు. తర్వాత ఎన్నికల ముందర హర్యానాలో ముఖ్యమంత్రి క్యాబినెట్తో సహా రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకుంది. బీజేపీ ఓడిపోయే రాష్ట్రాల్లో హర్యానా ముందు వరుసలో ఉంటుంది అనేది జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన విషయం. ఖట్టర్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఆఖరికి అంబాలా స్థానంలో సిట్టింగ్ ఎంపీ చనిపోతే అక్కడ ఉప ఎన్నిక పెడితే ఓడిపోతామని భయంతో బీజేపీ 9 నెలలు అలా సాగదీస్తూ వచ్చింది. దాదాపు సంవత్సరం దాటింది. అంబాలాలో శైలజా కుమారి గెలిస్తే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అనే ఫీల్ వస్తుందని దాదాపు సంవత్సరంగా అక్కడ నిప్పుల మీద దుప్పటి కప్పి ఉంచింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో మార్చి ఆల్రెడీ పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీని, జననాయక్ జనతా పార్టీని డంప్ చేసి ఓబీసీని తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ జాట్లు ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నారు. ఓబీసీ ఫేస్తో ఇప్పుడు ఓట్లు అడగాలని అంటే 5 ఏళ్ళు సలాగా కాల్చి వాత పెట్టిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందట ఆయింట్మెంట్ రాస్తామంటే అయ్యే పనేనా? ఇలాంటి సర్దుబాటులతో బీజేపీ ఉన్న అవకాశాలను పోగొట్టుకుంటుందా? తెలంగాణలో చూస్తే ఆల్రెడీ ఇట్స్ లాస్ట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. బీజేపీ ఎత్తుగడలు చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు 13 నుంచి 14 సీట్లు గెలవడం కాంగ్రెస్కి పెద్ద కష్టం కాదేమో అనిపిస్తుంది. అలాగే కేంద్రంలో కూడా పరిస్థితులు తారుమారైతే ఎలా ఉంటుందో చెప్పలేం. మాకు మోదీ నాయకత్వం ఉంది, కాంగ్రెస్ దగ్గర ఏముంది అని క్లియర్ కట్ సమాధానం ఉన్నది. ప్రజలు ఎప్పుడు ఓడించాలి అనుకున్నప్పుడు అవతల పక్కన ఎవరున్నారు అన్నది చూడరు. 2004లో ఇటువైపు వాజ్పేయి ఉన్నారు, అటువైపు ఎవరు అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయినా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపాలని డిసైడ్ అయిపోయారు. అట్లాంటి పరిస్థితి వస్తే కనుక వాస్తవాలు తెలియకుండా 370 నుంచి 400 సీట్లు గెలుస్తామని ఊహల్లోకి పోయి తెలంగాణలో చేసినట్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రయోగాలు చేసుకుంటూ పోతే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత 2004 లాంటి పరిస్థితి రిపీట్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ KTV ఇండియాను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.